స్థానిక లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9:30 శాస్త్రోక్తంగా ఆలయం వద్ద పందిరి రాట వేసి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు చేతుల మీదుగా పూజలు నిర్వహించారు. ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఇసుకపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 42 సంవత్సరాలుగా లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర ఆలయం వద్ద రాజకీయాలకు అతీతంగా గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో ఈ ఏడాది కూడా గణపతి నవరాత్రులకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. నగర ప్రజలతో పాటు లలితానగర్ ప్రజలు కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండేలా ఆ గణనాథుడు చూడాలని ఈ ఉత్సవాల ద్వారా ప్రార్థిస్తున్నామన్నారు. స్థానికులందరూ ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరారు. గణపతి ఊరేగింపులు భారీ ఎత్తున నిర్వహించడం మొదటగా తామే మొదలుపెట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు నామన వాసు, శ్రీపాద మోహన్, జి బాలాజీ రెడ్డి, శ్రీను, అప్పన బాబురావు, కాళింగి పండు, బుద్ధి శ్రీనివాస్, వారాది ప్రభాకర్, వారాది హనుమంతరావు, రామకృష్ణ, స్వామి, సతీష్, లక్ష్మీనారాయణ, డివివి త్రినాథ్, ఆలయ అర్చకుడు వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో విఘ్నేశ్వరాయ. ఈ సంవత్సరం 42వ సంవత్సరం విఘ్నేశ్వర ఆలయం కట్టి ఈరోజు 42వ సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో. ఈరోజు స్వామివారికి రాటముహూర్తం జరిగింది. అలాగే వచ్చే నెలలో వినాయక చవితి ఉంది. దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ఈ నెల రోజుల కార్యక్రమాలు అలాగే బాగా జరగడానికి కూడా లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ఎప్పుడు మేమందరం కూడా రాజకీయాలకు అన్నింటికి అతీతంగా ఇక్కడ ఎప్పుడు దగ్గర 42 సంవత్సరాల నుంచి అందరం కలిసి ఈ వినాయకుడు కార్యక్రమం అనేది బాగా చేస్తాం. రాయమండ్రిలో ఊరేగింపు అన్నది మేమే ఫస్ట్ మొదలెట్టాం. అలాగే ఈ సంవత్సరం కూడా బాగా చేసి ఆ స్వామిగారు బాగా చేయాలని, ఆ స్వామిగారిని మమ్మల్ని దీవించాలని, మా లలితానగర్ ప్రజలను శాంతియుతంగా అందరూ సుఖవానులతో ఉండాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలు ఈరోజు ప్రారంభించడం జరిగినది.